ప్రేమే దైవం, సేవే మార్గం. ఇదే సత్యసాయి నినాదం. కలియుగ ప్రత్యక్ష దైవంగా ప్రపంచ దేశాల్లో ఓ వెలుగు వెలిగిన భగవాన్ సత్యసాయి బాబా విద్య, వైద్య రంగాల్లో సేవా కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. కరవు జిల్లాల్లో ప్రజల దాహార్తిని తీర్చారు. సత్యసాయి భౌతికంగా మన మధ్య లేకపోయినా సత్యసాయి మహాసమాధిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల వేళ భగవాన్ సత్యసాయి సేవా కార్యక్రమాలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. సత్యసాయి జీవితమే అందరికీ స్ఫూర్తి. సాయంలోనే దేవుడుంటాడు అని చెప్పిన మహనీయుడాయన. నాటి అనంతపురం జిల్లా గొల్లపల్లిలో ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజులకు రెండో సంతానం సత్యనారాయణరాజు. చిన్నతనం నుంచి ఆయన మహిమలు చూపుతూ వచ్చారు. తన 14వ ఏట 1940 అక్టోబర్ 20న సత్యనారాయణరాజు తనకు తానుగా సత్యసాయి బాబాగా ప్రకటించుకున్నారు. గొల్లపల్లి గ్రామానికి అప్పట్లో పుట్టపర్తిగా నామకరణం చేశారు. 1948లో ప్రశాంతి నిలయానికి శంకుస్థాపన చేశారు. 1950 నవంబర్ 23న తన 25వ జయంతి ఉత్సవాలను ప్రశాంతి నిలయంలో నిర్వహించారు. 1954లో సత్యసాయి బాబా సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రధానంగా వైద్యం, విద్య అభివృద్ధికి బాబా ఎనలేని కృషి చేశారు. సత్యసాయి బాబా నిర్వహించిన సేవా కార్యక్రమాలన్నీ పేద ప్రజలకు మేలు చేసేవిగా ఉండేవి. తొలుత 1956లో సత్యసాయి ఆసుపత్రిని ప్రారంభించి ఉచిత సేవలు అందించారు. చిన్నపిల్లలు, గర్భిణీలకు పూర్తి స్థాయిలో అన్ని జబ్బులకు ఉచిత వైద్యం అందించారు. వైద్యం కోసం 300 ఎకరాల్లో 1991లో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ చేతుల మీదుగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. గుండె జబ్బులు, కిడ్నీ, క్యాన్సర్ వంటి ఖరీదైన జబ్బులకు ఉచితంగా వైద్యం అందించి లక్షల కుటుంబాలలో వెలుగులు నింపారు. అనంతరం 2001లో బెంగళూరులోని వైల్డ్ ఫీల్డ్లో 53 ఎకరాల్లో 330 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించారు. నరాల బలహీనత, గుండె జబ్బులు, కిడ్నీ వంటి రోగాలకు ఉచిత వైద్యంతో పాటు మందులు, భోజన వసతి ఏర్పాటు చేసి ఎంతో మంది మధ్యలో వైద్య నారాయణుడిగా నిలిచిపోయాడు సత్యసాయి. లక్షలు వెచ్చిస్తే కాని లభ్యం కాని వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ లక్షల ప్రాణాలకు అండగా నిలిచాయి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు. దేశ విదేశాల్లో భగవాన్గా సత్యసాయి పేరు సంపాదించుకోగా కరువు సీమలో ప్రత్యక్ష దైవంగా చెరగని ముద్ర వేసుకున్నారు. సాయిబాబా వచ్చి ఒక అవధూత అంటే భక్తునికి దేవుడికి మధ్యగా ఉండేవాడే గురు. మాది గురు ఆయన అవధూత అంటారు. ఆయన ఎన్నో మంచి పనులు చేశాడు, ఎన్నో చేయనాడు. ఎంతో స్కూల్ అని, కాలేజ్ అని, హాస్పిటల్ అని, పేద సాధి ఎన్నో మంచి పనులన్నీ చేశారు. మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఆయన నమస్కరించారు, నెరవేరుతాయి. ఆయన దేవునితో సమానము. అందరూ అనుకునే కోరికలు ఇదిగా నెరవేరుతా ఉన్నాయనే కదా భక్తులు ఇంత దూరం వస్తారు. ఆయన అన్ని మంచి పనులు చేసినారు. పేదవాళ్ళకి కానీ, వీళ్ళకి కానీ, కాలేజీలని, హాస్పిటల్స్ అని, ఫ్రీ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ అని, ఫ్రీ ఫుడ్ అని, ఇట్లా ఆయన గురించి ఇంకా మనం ఇంకా చాలా చెప్పాలంటే మనకి మాటల్లో అది కాదు అంతే. కరువు సీమలో పేద విద్యార్థులు చదువుకోవాలని 1964లో పుట్టపర్తిలో సత్యసాయిబాబా విద్యా సంస్థను ప్రారంభించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందించేలా ఏర్పాటు చేశారు. అనంతరం బెంగళూరు వైల్డ్ ఫీల్డ్లోనూ శాఖలను ఏర్పాటు చేశారు. అనంతరం జింబాబ్వే, అమెరికా, డెన్మార్క్ వంటి దేశాల్లో క్యాంపస్లను ఏర్పాటు చేసి
విద్యా విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు భగవాన్ సత్యసాయి. ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ పేరుతో విద్యా సంస్థలు నడుస్తున్నాయి. I am Bob from England, and I first came here in 2007 after reading a book about Swami and then reading more books. And then I came again in 2023 and then 4 times since then. And I love Swami. I feel him in my heart. I feel Prasanti Giriam is full of energy and love. Best place in the world to live. Swami is my heart. Is my life. Is totally. Swami is very, very important. It's my God. Understand? But since how many years you are Swami here? 30 years. I'm coming. You have Experience. Wow. This is time for you. Every time experience. Every day experience. Understand? Every time. Swami is totally my life. गणजनमशिवाय आग्नेयेऽध्रञ्च मे हविर्धानञ्च मे गृहाश्च मे सदश्च मे. 1981 నవంబర్ 22న సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా 2010లో తన 85వ పుట్టినరోజు సందర్భంగా బాబా సత్యసాయి విద్యావాహిని కార్యక్రమం ద్వారా మారుమూల గ్రామాలలో నాణ్యమైన విద్యను అందించే పథకానికి శ్రీకారం చుట్టారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఎంతో మందికి ఉచిత విద్య అందించి సత్యసాయి అందరి మదిలో భగవాన్గా నిలిచిపోయాడు. So Swami is omnipresent God. He is just like a God, and we are just devotee, and we are getting benefit. So his punch is love all, serve all. So we have to do the seva. We should help everyone. So that's what the main punch of Swami. Swami நல்ல blessing, சில நிகழ்வுகள் நல்ல அற்புதமான நிகழ்வு, சந்தோஷமான வாழ்க்கையை தருவார். அவருடைய ஆசீர்வாதம் மன திருப்தியாக உள்ளது. சந்தோஷம். நன்றி. சாமி 85வது பிறந்த நாள் அவரை நேரடியாக தரிசனம் பார்த்தேன். அதுக்கு முன்னாடி ஒரு 5 வருஷம் முன்னாடி சாமியை நேரடியாக దర్శనమాక எனக்கு వాய்ப்பு కలిసింది. తాగునీటి కోసం భగీరథ కష్టాలు పడుతున్న అనంతపురం, మహబూబ్ నగర్ వంటి కరువు జిల్లాలలో బాబా సత్యసాయి తాగునీటి పథకం ద్వారా పేదల గొంతు తడిపారు. 1995 నవంబర్లో భగవాన్ అప్పటి ప్రధాని నరసింహరావు, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 300 కోట్లతో మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. అనంతపురం జిల్లాలో 1000 గ్రామాలకు పైగా నీటిని సరఫరా చేస్తున్నారు. మహబూబ్ నగర్లో 140 గ్రామాలకు, చిత్తూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, మెదక్ జిల్లాలో 100 గ్రామాలకు సత్యసాయి పథకాల ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. వీటితో పాటు పొరుగు రాష్ట్రం తమిళనాడుకు వెళ్లే తెలుగు గంగ కాలువ ఆధునీకరణకు 100 కోట్లతో పథకాన్ని చేపట్టి తమిళుల దాహార్తిని తీర్చారు. గురువులు చెప్తారు. ఆ గురువులందరికీ కెప్టెన్ వీరు, యోగులందరికీ యోగి వీరు, అవతార పురుషులు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని రక్షించడానికి వారు ఒక జన్మ తీసుకున్నారు అని. వీరి అవసరమైతే ఏ దేశంలో ఏ ప్రాంతంలో అయినా కూడా ఒక శరీరాన్ని తీసుకుని ఆ ప్రాంతాన్ని ఉద్ధరించగలిగే మహనీయ మూర్తి అని చెప్పి మా భావన. స్వామి మేము 10 ఏళ్ల నుంచి వస్తున్నాము. స్వామి మాకు మంచినే జరుగుతున్నాయి, అనుకున్న పనులు జరిగినాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఒక పని జరగకుండా ఉంటే
7.5 సంవత్సరాలు పెట్టింది బాబా గారు మీ గుడికి వస్తానా అన్న అంటే ఒక పని జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఆరాధ్య దైవంగా వెలుగొందిన బాబా తన వద్దకు వచ్చే భక్తులను బంగారు అంటూ ఆప్యాయంగా పలకరించేవారు. విభూతితో పాటు కొందరికి బంగారు చైన్లు, ఉంగరాలు బహుకరించేవారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం 1991లో పుట్టపర్తిలో విమానాశ్రయాన్ని ప్రారంభించి రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కృషి చేశారు. పుట్టపర్తిలో హిల్ వ్యూ స్టేడియంతో పాటు క్రీడల అభివృద్ధికి ప్రత్యేక స్టేడియాలు నిర్మించారు. 86 ఏళ్ల వయసులో బాబా 2011 ఏప్రిల్ 24 ఉదయం 7:40 ఆయన ఆత్మ దేహాన్ని వీడినట్లు అప్పటి డాక్టర్లు ప్రకటించారు. బాబా భౌతిక దేహాన్ని విడిచిపెట్టిన ఆయన తలపెట్టిన సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. 260 దేశాలలో సాయి సేవా సంస్థలు పనిచేస్తున్నాయి. 2680 భజన మండళ్లు, 12 లక్షల మందికి పైగా సేవాదళ్ సభ్యులు సత్యసాయి సేవల్లో పాలు పంచుకుంటున్నారు. $31 years से मैं पुट्टपर्ती आता हूँ. स्वामी का 100वां जन्म दिवस मनाया जा रहा है. इस वजह से हम लोग यहाँ आए हैं और भगवान के डिवोटी और सारा परिवार भगवान को मानता है. स्वामी हमारे लिए भगवान है और हम स्वामी को अपना भगवान मानते हैं, अपना इष्ट मानते हैं और इसलिए पुट्टपर्ती आते हैं. मेरी वाइफ का रेटिना डिटैचमेंट हो गया था. आंखों का पर्दा गिरने की नौबत आ गई थी और ऑलमोस्ट गिर गया था. 6 बार ऑपरेशन कराया, कहीं नहीं हुआ. भगवान की ब्लेसिंग से और बड़े-बड़े अस्पतालों में और बड़े-बड़े जो आंखें डॉक्टर हैं उन लोगों से उनके पास हम लोग गए थे, लेकिन वो इलाज यहीं पे हुआ और वो भी एक अपने आप में चमत्कार था क्योंकि उनकी आंखें बिल्कुल जा चुकी थी. బాబా శివైక్యం పొంది 14 ఏళ్లు గడుస్తున్న నిరంతర సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పుట్టపర్తి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. భగవాన్ సత్యసాయిబాబా కొలువుదీరిన ప్రాంతం కావడంతో పుట్టపర్తికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఏటా నవంబర్ 18 నుంచి 23న ఆయన జన్మదిన ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది జరుగుతున్న బాబా శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈసారి నవంబర్ 13 నుంచి 23 వరకు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ శత జయంతి ఉత్సవాల్లో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో బాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 13 నుంచి ప్రారంభమైన ఈ నెల 23 వరకు కొనసాగిన నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లు పూర్తి కావాల్సిన ప్రస్తుతం ఎమ్మెల్యే సింధూరారెడ్డి మంది ఉన్నారు. ఎమ్మెల్యే గారు చెప్పండి, ఈ ఉత్సవాలు ఎలా ప్రారంభమైన, ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయి? చాలా అద్భుతంగా పుట్టపర్తి ముస్తాబయిందండి. స్వామివారి 100వ జన్మదిన సందర్భంగా పుట్టపర్తి రూపరేఖలు పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక బ్యూటిఫుల్ పుట్టపర్తి భక్తులకి, ప్రజలందరికీ కూడా యూజ్ అయ్యేటట్టు వాళ్ళకి దాదాపు 10 to 12 lakh పాపులేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనము. సో వీళ్ళకి ఏ ఇబ్బంది కలుక్కోకుండా ఒక మంచి డివైన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కలగాలి అని గవర్నమెంట్ కానివ్వండి లేదా ట్రస్ట్ వాళ్ళు కానివ్వండి అందరూ కలిసి ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో అధికారులు అందరూ కూడా పనిచేస్తున్నాము. చాలా వరకు చేంజెస్ వచ్చాయండి. దాదాపు స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసి ఇచ్చారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటుగా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ క్యాబినెట్ని వేయడం జరిగింది. మొన్ననే వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ ఒక మీటింగ్ జరిగిందండి. మాకు ట్రస్ట్తోనూ ఇక్కడ ఉన్న అధికారులు అందరితో ఒక కోఆర్డినేటెడ్ ఒక మీటింగ్ జరిగింది. అంటే భక్తులకి ఏమేమి అవసరాలు తీర్చాలి, ట్రస్ట్ వారికి ఏం కావాలి, ఎందుకంటే మనం పిఎం గారు విజిట్ చూస్తున్నాం. 19th పిఎం వస్తున్నారు, ఇంకా 22nd మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు వస్తున్నారు, అలాగే సాయంత్రం వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. ఇంకా ఈ 19th నుంచి 23rd వరకు చాలామంది ముఖ్యమంత్రులు, గవర్నర్స్, వివిఐపీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం చూడబోతున్నాము. సో ఇంతమంది వివిఐపీస్ని ఒక పక్కన కంట్రోల్ చేయడం ఒకవైపు అయితే, భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదిను ట్రస్ట్ది. కాబట్టి అన్ని రకమైన మంచి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నాం. అందులో భాగంగా సీఎం గారు 10 crores
అమౌంట్ని శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసినప్పటి నుంచి. 13th నుంచి 23rd వరకు కూడా స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయడం జరిగింది. ముందుగా పుట్టపర్తిలో టౌన్లో ఉన్న అన్ని రోడ్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి. వెస్ట్ గేట్ రోడ్ అంటే మన ప్రశాంతి నిలయంకి వెస్ట్ గేట్లో అంటే వివిఐపీస్ అందరినీ ఆ రూట్లో మామూలుగా తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఆ రోడ్ చాలా సంవత్సరాల నుంచి చాలా బ్యాడ్ కండిషన్లో ఉండేది. 1,40,00,000తో ఆ రోడ్డు కంప్లీట్ చేయడం జరిగిందండి. ఊర్లో ఉన్న ప్రతి రోడ్డు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ ఊర్లో ఎక్కడ కూడా ఇంత గ్యాప్ లేకోకుండా స్ట్రీట్ లైట్ ఫెసిలిటీ కూడా కలగడం జరిగిందండి. ఇక్కడ చిత్రావతి ఒడ్డున ఒక డంప్ యార్డ్ ఉండేది, అది అంతా కూడా మొత్తం క్లీన్ చేసేసి మొత్తం లేయర్స్ ఆఫ్ మట్టి సాయిల్ అంతా వేసి దానికి ఒక బ్యూటిఫుల్ మార్కెట్ యార్డ్ రెడీ చేస్తున్నామండి. దాదాపు 152 షాపులు అక్కడ వేయించగలుగుతున్నాం. సో ఇట్ విల్ బి అ పర్మనెంట్ ఇన్కమ్ సోర్స్ అమ్మే వాళ్ళకి అండ్ మున్సిపాలిటీకి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ అది. జాయ్ అలుకాస్ ఫౌండేషన్ జాయ్ గారు విజిట్ చేసి మరి ఒక సిఎస్ఆర్ ఫండింగ్ 1,20,00,000తో మాకు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. దాంతో ఒక బ్యూటిఫుల్ ఇరిగేషన్ ల్యాండ్లో ఒక బ్యూటిఫుల్ పార్క్ అండి, దాదాపు ఒక చిల్డ్రన్ ప్లే ఏరియా, ఒక వాకింగ్ ట్రాక్, ఒక మ్యూజికల్ ఫౌంటైన్ ఏరియా ఉంది. ఆ తర్వాత ఒక జిమ్ ఏరియా కూడా అంతా కూడా డెవలప్ చేసి ఒక మంచి పార్క్ రెడీ అయింది. జాయ్ అలుకాస్ గారి వైఫ్ జాలీ గారు వచ్చి ఇనాగ్రేట్ చేసి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ సైడ్ నుంచి వర్క్ జరుగుతున్నాయి గవర్నమెంట్, వీటిని ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నారు? ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ ఎలాంటి రోల్ ట్రస్ట్ నుంచి రత్నాకర్ గారు మాకు చాలా సపోర్ట్ అండి. సో వారు ఫస్ట్ నుంచి కూడా ఎలా అయితే ట్రస్ట్ని లోపల అన్నిటినీ ప్రశాంతి నిలయం లోపల చూసుకుంటారో అదేవిధంగా పుట్టపర్తి టౌన్ని కూడా అభివృద్ధి చేయాలనేది స్వామివారి ఆయన ఒక మోటో. సో అదే విధంగా ట్రస్ట్ కూడా అలాగే మాకు హెల్ప్ చేస్తుంది. పుట్టపర్తి మొత్తానికి దాదాపు 1,40,00,000 అమౌంట్ ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి సర్వేలెన్స్ కెమెరాస్ పూర్తి పుట్టపర్తి టౌన్ అంతా కూడా 217 సర్వేలెన్స్ కెమెరాస్ సీసీ కెమెరాస్ పెట్టడం జరిగిందండి. గవర్నమెంట్ నుంచి సీఎం గారి దగ్గర నుంచి కూడా మాకు మంచి రెస్పాన్స్ ఉంది. సాయిబాబా గారి 100th బర్త్డే చాలా మంచిగా చేయాలి, అందరికీ హెల్ప్ అయ్యేటట్టు గుర్తుండిపోయే ఒక ఈవెంట్ అవ్వాలి, స్టేట్ ఫెస్టివల్ అవ్వాలి అని చెప్పి ఆయన కూడా ప్రతి ఇంచ్ ఆయన కూడా ప్రతిరోజు రివ్యూ చేస్తున్నారు మాతోనూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తోనూ. సింధూరారెడ్డి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ సత్యోత్సవాలు జరగడాన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు? నిన్న ఎవరో ఒక మాట అన్నారు, దేశంలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటే మేడం మీరు చాలా అదృష్టవంతులు అని. అది నిజంగా నిజం. ఎందుకంటే స్వామివారి 100th బర్త్డే అనేది ఎప్పుడు రాదో, అది వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఈవెంట్. దాంట్లో నాకు ఇంత గొప్ప అవకాశం స్వామివారు నాకు కల్పించినందుకు నా వీలైనంత నేను స్వామివారి ఆశీస్సులతో నేను చేయగలుగుతున్నాను, అది ఆయన చేయిస్తున్నారు అని నేను చాలా గొప్పగా హ్యాపీ. ఎట్లా జరగబోతున్నారు? రేపు మీ విఐపీలు వస్తున్నారు కదా, అవి ఎట్లా జరగబోతున్నాయి? సక్సెస్ఫుల్ ఎట్లా ఉండబోతుంది? చాలా ప్లాన్డ్గా అంత ఆర్గనైజ్డ్గా అందరూ కూడా వర్క్ చేస్తున్నామండి. వివిఐపీస్ వాళ్ళే కాదు, వచ్చే 10 నుంచి 12 లక్షల మంది భక్తులు కూడా ఒక హ్యాపీ నోట్లో ఒక డివైన్ ఫీల్తో ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అని నేనైతే హామీ ఇస్తున్నాను. పెద్ద ఎత్తున సామాన్య భక్తులు వస్తున్నప్పుడు కూడా అందరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా జరుగుతున్నాయి. బాబా యొక్క ఆశీస్సులతో అందరూ కూడా ఈ ఈవెంట్ సక్సెస్ అవుతుందని చెప్పి కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు. సత్యసాయి సేవా కార్యక్రమాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. సత్యసాయి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన సేవా కార్యక్రమాల్లో నిలిచే ఉన్నారు. ఆయన చెప్పిన సందేశం ఇప్పటికీ ఆ ప్రాంతంలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైన ఇప్పటికే దాదాపు కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఈవెంట్కి రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రులు, గవర్నర్లు పెద్ద ఎత్తున హాజరు కాని నేపథ్యంలో పుట్టపర్తిలో ఎలాంటి బందోబస్తు ఉంది, వివిఐపీలు వస్తున్న తరంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మన దగ్గర ప్రస్తుతం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఉన్నారు. ఎస్పీ గారు చెప్పండి, ఈ కార్యక్రమం
సక్సెస్ కావడానికి ముఖ్యంగా వివిఐపీల భద్రత ఎలాంటి చర్యలు తీసుకోవాలి? 100th ఇయర్ సెలబ్రేషన్స్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వివిఐపీస్ ఎక్కువ వస్తారు కాబట్టి వాళ్ళకి టెంపుల్ లోపలికి టెంపుల్ బయటికి 2 విధానంలో కూడా మనం బందోబస్తు అరేంజ్మెంట్స్ ప్లాన్ చేసుకుంటున్నాము. దీని పరంగా ప్రిపరేషన్ బేస్ చేసుకుని కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్, డ్రోన్ ప్యాట్రోలింగ్, తర్వాత యాంటిసిడెంట్ వెరిఫికేషన్స్ అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా వెరిఫికేషన్ చేయడం అని చెప్పేసి ఆల్రెడీ ఒక రౌండ్ ఆఫ్ మన ప్రిపరేషన్ కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ 3-4 డేస్లో కూడా ఈ ప్రిపరేషన్ మేము కంటిన్యూ చేస్తాము. రెండవది బందోబస్తుకి అని చెప్పేసి బయటకు నుంచి కూడా 2500 బలగాలు పక్కన మనకి వస్తుంది. దాంట్లో స్పెషల్ ఫోర్సెస్ కూడా వస్తుంది, గ్రే హౌండ్స్తో పాటు కూడా వస్తుంది. టెంపుల్ లోపలికి వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేస్తాము. అదేవిధంగా ప్రతి ఒక్క వాహనాలు ఇప్పుడు ఏది పుట్టపర్తి లోపలికి వస్తున్నాయో అదన్నీ కూడా చెక్ పాయింట్స్ లాగా పెట్టుకుని మ్యాక్సిమం ఉన్న అన్ని వెహికల్స్ కూడా ర్యాండమ్గా చెక్ చేసే పంపిస్తున్నాము. సో వెహికల్ ఇన్స్పెక్షన్ మిర్రర్ ఉంది, దాని ద్వారా కూడా మనం చెక్ చేస్తాము. అది కాకుండా భక్తులందరికీ కూడా డ్రాపింగ్ పాయింట్ అనేది ఒక బిలో 1 కిలోమీటర్ లాగా ప్లాన్ చేసుకొని డ్రాపింగ్ చేసిన తర్వాత వెహికల్స్ని కూడా మనము సపరేట్ పార్కింగ్ ప్లేసెస్ అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన సీసీటీవీ కెమెరాస్ దాదాపు 340 సీసీటీవీ కెమెరాస్ని మనం పుట్టపర్తి టౌన్లో పుట్టపర్తి టౌన్లో ప్లేస్ చేస్తున్నాము. అది కాకుండా నైట్ విషన్ డ్రోన్స్, డే డ్రోన్స్తో పాటు కూడా మనం మానిటరింగ్ చేస్తున్నాము. అది కాకుండా ఫారినర్స్, తర్వాత ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని వాళ్ళు అడ్రస్ వెరిఫికేషను, వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ ఏదైనా ఉందా అన్నది కూడా మనం కంప్లీట్ ఆల్మోస్ట్ చేసేసాము. సో ఈ విధంగా మనము రకరకాల సెక్యూరిటీ మెషర్స్ని పెట్టుకుని ఇదిని ఎలాంటి ఇబ్బంది లేకుండా 100th ఇయర్ సెలబ్రేషన్స్ని ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. కామన్ పీపుల్ కూడా వస్తున్నారు అంటే ఈ విఐపీ సెక్యూరిటీ ఇవన్నీ చూసుకుంటే పోలీసులు, కామన్ పీపుల్ కూడా బాబా భక్తులు లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి భరోసా? సత్యసాయి బాబా ట్రస్ట్ నుంచి వాళ్ళు సపరేట్ జర్మన్ హ్యాంగర్స్ వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం కూడా వచ్చిన వాళ్ళు ఆ టెంపుల్ లోపలికి ప్రాపర్గా వెళ్ళి రావడంలో విఐపి మూమెంటు మామూలు ప్రజలు ఇతరులకు కూడా ఇబ్బంది లేకుండా సో మనకి వెహికల్స్ అన్నీ కూడా మెయిన్ మందిర్ రోడ్డు తర్వాత వెస్ట్ గేట్ వైపు వెహికల్స్ దగ్గర అలో చేయకుండా డ్రాపింగ్ చేస్తూ పార్కింగ్ ప్లేస్లో పెట్టుకున్నట్టు ప్లాన్ చేస్తున్నాము. ఎవరు విఐపి మూమెంట్ ఉందో అప్పుడు మాత్రం మన ఎస్కార్ట్ పెట్టుకుని వాళ్ళని సపరేట్ రూట్లో తీసుకుని రావడానికి ప్లాన్ చేసుకుంటున్నాము. అది కాకుండా ప్రజలది కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దానిలో ఒక భాగంగా హోల్డింగ్ పాయింట్స్ అంటే ఎక్కువ ప్రజలు ఒకవేళ టెంపుల్ లోపలికి వెళ్ళారంటే వాళ్ళు ఎక్కడెక్కడ హోల్డ్ చేసుకోవాలి, అదేవిధంగా వెహికల్ కూడా ఎక్కడెక్కడ హోల్డ్ చేసుకోవాలి. ఒకవేళ ట్రాఫిక్ దాని వెహికల్ హోల్డింగ్ పాయింట్స్ అండ్ ప్రజలు హోల్డింగ్ పాయింట్స్ కూడా మనం ఐడెంటిఫై చేసి పెట్టడం జరిగింది. దాంట్లో కూడా ఆల్ లాజిస్టిక్ ఫెసిలిటీస్ కూడా మనం క్రియేట్ చేస్తున్నాం. పక్కగా డ్రోన్స్ అదేవిధంగా సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ ఉంటుంది. ప్రతి వెహికల్ని కూడా చెక్ చేసి ప్రతి వ్యక్తిని చెక్ చేసి లోపలికి పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవైపు విఐపి భద్రతతో పాటు అదేవిధంగా సామాన్య ప్రజలు కూడా ఎక్కడ కూడా ఇది కాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకునే ఏర్పాట్లు అయితే చేస్తున్నాం చెప్పి ఎస్పీ సతీష్ కుమార్ చెప్తున్నారు. భవసాగరములు దాటించు పాదం భవభయహరమే భగవత్పాదం భక్త కోటికిదే బంగారు పాదం పరమ పవిత్రం సనాతన పాదం. సత్యసాయి ప్రేమే దైవం సేవే మార్గం అన్న సూక్తి మానవాళికి గొప్ప సందేశమిచ్చింది. పేద ప్రజలకు మేలు చేసే ఈ కార్యక్రమాలు మరింతగా ఇలాగే కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం మన దగ్గర మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. రఘునాథ్ రెడ్డి గారు చెప్పండి, ఈ ఉత్సవాలు ఇప్పటికే చాలా ప్రారంభమైన నేపథ్యంలో ఎట్లా జరుగుతున్నాయి? పుట్టపర్తి శ్రీ భగవాన్ సత్యసాయిబాబు గారు సంచరించిన అతి పవిత్రమైన ప్రదేశం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న సమయం ఇది. ఈ సమయంలో ఈ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాన్ని సాధ్యమైనంత వరకు అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్లు ఒక అందంగా మంచి నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానిలో భాగంగానే ఈ ఊరికి చిత్రావతి వరప్రసాదం. ఈ చిత్రావతి నది చాలా పవిత్రమైంది. కారణం ఏమంటే చిన్నప్పుడు భగవాన్ సత్యసాయిబాబా గారు ఇక్కడ ఇసుకలో తన స్నేహితులతో ముచ్చటించేవాళ్ళు. తన మహిమలను ఇక్కడే చేసి చూపించేవాడు. ఈ చిత్రావతి నది అంటే చాలా విపరీత అభిమానం స్వామికి. కాబట్టి చిత్రావతి నదిని అందంగా చేయాలనే ఆలోచన చేత అనేక రకమైన కార్యక్రమాలు చేపట్టాం. అక్కడ కనపడేది చెక్ డ్యామ్. ఇది 15 కోట్ల రూపాయలతో నేను మంత్రిగా ఉన్నప్పుడే నిర్మాణం చేశాం. ఈ చెక్ డ్యామ్ ఎంత ఉపయోగం అంటే
ఈ చెక్ డ్యామ్ నిండితే ఇట్లా 10 కిలోమీటర్ల వరకు నీళ్ళు ఉంటాయి. 10 కిలోమీటర్స్ నిలువ. దీనివల్ల పుట్టపర్తికి తాగునీటి కొరత లేకోకుండా సమృద్ధిగా బోర్లో నీళ్ళు లభిస్తున్నాయి. అంతేకాక నీళ్లు ఉండడం వల్ల అది తూర్పు వైపున ఉండడము, దక్షిణం నుంచి ఉత్తరం వైపు ప్రవహించడము వాస్తు ప్రకారం చాలా చాలా మంచిది ఇది. తర్వాత దీన్ని అందంగా తయారు చేయాలని ఉద్దేశం చేత జైలు కాస్త ఒప్పించి 1.20 క్రోర్స్తో ఒక ఫౌంటైను, జిమ్ము, ప్లే ఏరియా చేసాం పిల్లలకు. దాని తర్వాత ఫుడ్ కోర్ట్ ఇచ్చాం. ఇప్పుడు మరి కనపడేదంతా ఇది ముందు నేను చేయించాను. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఇదంతా క్లీన్ చేయించి ఒక కంపెనీ చేత మొత్తం 2 కిలోమీటర్స్ చెట్లు నాటించి ఇవి రిపేర్ చేయించి ఇవి బల్లలు వేయడం వల్ల సాయంత్రం పూట ఈ పుట్టపర్తిలో ఉండే జనాలు వచ్చి ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా పిల్లలతో పెద్దలతో ఉండడానికి మంచి ఆస్కారం కల్పిస్తున్నాం. అంతేకాకుండా ఈ పుట్టపర్తికి అవతల వైపున చిత్రావతికి అక్కడ రోడ్డు వేస్తున్నాము. అక్కడ బోట్ పాయింట్ ఉంది. దాని తర్వాత ఒక పార్క్ ఇస్తున్నాము. ఆ సైడ్ కూడా ఈ విధంగా ఎట్లుంటారు తయారు చేసి పుట్టపర్తిలో ఏ ప్రజలు వచ్చినా విదేశస్తులు వచ్చినా కూడా గర్వపడే రీతిలో దీన్ని తీర్చిస్తున్నాం. లక్షలాది మంది భక్తులు వస్తారు. వాళ్ళందరికీ కూడా ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, మెడికల్ ఫెసిలిటీస్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్ని అద్భుతంగా చేస్తున్నాం. సామాన్య భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నారు చాలా లక్షల మంది. వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు? వాళ్ళకి చాలా పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేశాము. జర్మన్ హ్యాంగర్స్ ఇచ్చారు. ఫుడ్ అంతా ట్రస్ట్ సప్లై చేస్తూ ఉంది. ప్రతి ఒక్క పాయింట్లోనూ నీళ్ళు ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది, టాయిలెట్స్ కూడా పెడుతున్నాం. సాధ్యమైనంత వరకు అందరికీ న్యాయం చేస్తాం. సత్య జయంతి ఉత్సవాలు అయిపోయారు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేవని కూడా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, HMTV పుట్టపర్తి నుంచి. భవసాగరములు దాటించు పాదం